ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. క్రోధినామ సంవత్సర ఉగాదికి సంబంధించిన విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అలానే ఈ రాశి వారికి సంబంధించి కూడా ఆదాయం కానీ, వ్యయం, రాజపూజ, అవమానం గురించి తెలియచేయండి. క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఉత్తరా నక్షత్రం కనబడుతుంది, పుబ్బా నక్షత్రం కనిపిస్తుంది వాళ్ళది. సో ఈ నక్షత్రం వాళ్ళకి ఏమిటి అనేసరికి ఆదాయము వ్యయము. ఆదాయం చూస్తే 2 భాగాలు కనబడుతున్నాయి, వ్యయం మాత్రం 14 భాగాలు కనబడుతున్నాయి. అంటే విపరీతమైన ఖర్చు ఈ సంవత్సరం అయితే వాళ్ళకు ఉంది. రాజపూజ్యం 2 భాగాలు కనబడితే అవమానం కూడా 2 భాగాలు కనిపిస్తుంది. సో రాజపూజ్యం, అవమానం 2 న్యూట్రల్గా ఉన్నాయి. అంచేత దాని గురించి మనం వరి అవ్వక్కలేదు. కానీ ఇక్కడ ఆదాయము వ్యయం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా 14 భాగములు అంటే సంపాదన అనేది 2 భాగాలు ఉంటే కూడా ఇంకా 12 భాగాలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. దేని ఖర్చు పెడతారు అనే విషయానికి మనం క్లాసిక్గా ఆలోచిస్తే మనకి ఈ సంవత్సరం ఆరంభంలోని మనకు గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి శుభకార్యాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది అని చెప్పచ్చు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు అనుకున్న కొన్ని పెళ్ళిళ్ళు వ్యవహారాలు ఉంటాయి, పెళ్లి చేయాలనుకుంటారు, ఆడపిల్ల పెళ్లి చేయాలనుకుంటారు. డెఫినెట్గా ఆదాయంతో సంబంధం లేకుండా విపరీతంగా ఖర్చు పెట్టాలి. అలాగే ఒక గృహప్రవేశం అనుకోండి, ఆదాయం మించి ఖర్చు పెట్టాలి. ఆ సంవత్సరం ఎంత ఆదాయం వచ్చింది దానికంటే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఒక స్థలం కొనాలి, ఖర్చు పెట్టాలి. మంచి అవకాశం వచ్చింది, ఖర్చు పెట్టాలి. అంటే శుభవార్తకి శుభమైన కార్యాలు చేయడానికి మాత్రం డెఫినెట్గా ఖర్చు అనేది జరుగుతుంది. ఇంత విపరీతంగా ఆదాయం తక్కువ ఉన్న ఖర్చులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేత మనం అప్పు చేసి ఖర్చు పెడతారా అంటే పూర్వాశ్రమంలో సంపాదించిన ధనాన్ని ఇప్పుడు ఖర్చు పెట్టడానికి అవకాశం వస్తుంది. ఖచ్చితంగా ఖర్చు పెడతారని చెప్పచ్చండి. ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి? చిన్న వ్యాపారం కాంచి వ్యాపారం అన్నది చేస్తున్న వ్యాపారం యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతున్నామా, ఆ వ్యాపారంలో కూడా మనం చేసిన కొన్ని పొరపాట్ల వల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అదే మన కోపమే మన శత్రువు అన్నట్టుగా ఆల్రెడీ క్రోధనామ సంవత్సరం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అందులో సింహరాశి దానికి అధిపతి కూడా రవి. ఈ రవి ఆ కుజుడు యొక్క కాంబినేషన్ అన్నది ఎలా ఉంటుందంటే నువ్వెంత అంటే నువ్వెంత అయిపోయి అని కోపాలకు ఎక్కువ తెచ్చుకుంటారు. కోపంతో తీసుకునే నిర్ణయాలు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. సో వ్యాపారస్తులు ఏంటంటే స్పెషల్లీ ఫుడ్ వ్యాపారం చేసే వాళ్ళకి ఫుడ్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అగ్నితో ఏ వ్యాపారం చేస్తున్న వాళ్ళకైనప్పటికీ, అంటే పవర్ ప్లాంట్స్ అనుకోండి, ఏదైనప్పటికీ అగ్నితో వ్యాపారం చేసేవన్నీ కూడా కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఇదంతా చెప్పాలంటే యావరేజ్గా తీసుకున్నా కూడా వ్యాపారస్తులు కొత్త వ్యాపారం పెట్టేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరపడుతుంది చెప్పచ్చు మాట. వ్యవసాయం ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయం రంగంలోని అగ్రికల్చర్లో స్పెషల్లీ మీరు ధాన్యం తీసుకోండి, అలాగే పత్తి తీసుకోండి, అలాగే మీరు ఒక చెరుకు తీసుకోండి, కొబ్బరి, చెరుకు, ఇవన్నీ కూడా వ్యవసాయ పంటలు ఇవన్నీ కూడా మంచి లాభదాయకంగానే జరుగుతాయి. మనం వరి అవ్వక్కర్లేదు. ఇవన్నీ మనకు రూపాయి 10 రూపాయల లాభంలోనే వెళ్తుంది తప్ప నష్టపోయే అవకాశం అయితే ఉండదు. అది ఇక్కడ ఎట్టొచ్చి ఏంటంటే అంత ఆదాయం అనేదానికి 2 భాగములు ఆదాయం అంటున్నాం, 14 భాగములు వ్యయం అంటున్నాం. కాబట్టి ఆదాయం 2 భాగాలంటే మనకు సరిపడా, అంటే యావరేజ్గా మనకు సరిపడేంత వరకు ఆదాయం జరుగుతుంది. ఖర్చులు మాత్రం మనం పూర్వాశ్రమంలో సంపాదించి ఖర్చు పెట్టే అవకాశం బాగానే ఉంటుంది చెప్పచ్చు మేడం. ఇప్పుడు వివాహానికి విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతానం పరంగా చూసుకుంటే ఎలా ఉంటుంది? వివాహానికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. గురువు అనుగ్రహం ఉంది, మే వరకు ఉంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరం ఆరంభమైన తర్వాత మొదటి 4 రోజుల్లోనే కొన్ని వివాహ వ్యవస్థకు సంబంధించిన మాటలు అవుతాయి. అది ఖచ్చితంగా అది సఫలీకృతమయ్యే అవకాశం అయితే బాగా కనబడుతుంది. అలాగే మనం గృహప్రవేశము, శంకుస్థాపనలు ఇలాంటివన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంది. శుభగడియలు అయితే బాగానే కనబడుతున్నాయి. గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి గురువు యొక్క దృష్టి పడ్డమాట. మేషరాశి నుండి గురుడు వృషం సింహరాశిని చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఒక పాజిటివ్ ఎనర్జీ, అంటే సంవత్సరం ఆరంభంలోనే గురువు అనుగ్రహంతో ఆరంభమవుతుంది కాబట్టి మనం పాజిటివ్గా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అలాగే వివాహ వ్యవస్థకు వచ్చినప్పుడు కూడా మనకు సింహానికి 7వ భావంలో మనకి ఏం చేస్తున్నారంటే శని యొక్క ప్రభావం కొంత కనబడుతుంది. అది కూడా ఒక రకంగా చూడాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పవచ్చు. దానివల్ల అన్యోన్యతతో కొంచెం కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే అష్టంలో కూడా మనకి ఏంటంటే కొంతవరకు రాహు యొక్క ప్రభావం కూడా కనిపిస్తుంది. ఇవి 2 కూడా ఏంటంటే ఒక రకంగా ఇబ్బంది పెట్టే, మ్యారిటల్ లైఫ్ను కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యం మీద కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అంతేనా ఉంటుంది చెప్పచ్చు. స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లోకి వచ్చినప్పుడేమో కొంచెం న్యూట్రల్గా ఉంటుంది. లాసెస్ కూడా జరుగుతాయి. మనం హైప్స్కి వెళ్తాము, ఏదో హై అమౌంట్ కోసం వెళ్తాము, స్టాగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది.
సో ఇన్వెస్ట్మెంట్ చేసేసి వదిలేదు కానీ ట్రేడింగ్ మాత్రం చేయకండి. ఈ సంవత్సరం అంతా లిటిల్ ఇన్వెస్ట్మెంట్, లిటిల్ ట్రేడింగ్ చేయండి. ఎక్కువగా చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పొచ్చు మేడం. ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు విదేశాలకి వెళ్ళాలనుకుంటారు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏ విధంగా ఉంటుందంటారు? విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుందమ్మా. ఆ అనుకూల వాతావరణం ఉంది, చదువుకోవడానికి వెళ్తారు, కానీ దానికి అయ్యే ఖర్చు దగ్గరకు వచ్చినప్పుడు 1-2 సార్లు డబుల్ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పలానా యూనివర్సిటీకి అనుకుంటారు, దానికి కొంత ఇన్వెస్ట్ చేస్తారు, చేసిన తర్వాత ఆ యూనివర్సిటీ నుండి మనకు కాల్ ఫర్ రావదు, అప్పుడు ఇంకో యూనివర్సిటీకి మారడం అవుతుంది. చదువుకునే విద్యార్థులు వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ మనకి కనిపిస్తాయి, దానివల్ల కొంచెం మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఒక హైప్స్లో ఉద్యోగం దొరుకుతుంది కదా ఒక భావంతో ఎక్కువ నుండి డబ్బులు ఖర్చు పెట్టుకుని కెనడా అనుకోండి, యుఎస్ అనుకోండి, H1B వచ్చింది కదా అని వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలం వరకు ఖర్చు అంటే ఎస్టాబ్లిష్ అవ్వడానికి అవకాశం లేక, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడడం, ఇటువంటివన్నీ జరిగే అవకాశం. ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రమోషన్స్ కూడా కొంచెం తక్కువగానే వస్తాయి, ఎందుకంటే ఇన్కమ్ మనకి ఇక్కడ చాలా తక్కువ చూపిస్తున్నాడు, ఎక్స్పెండిచర్ 14 భాగాలు చూపిస్తున్నాడు. అంచేత మనకు ఇది కొంచెం భయంకరమైన పరిస్థితి చెప్పచ్చు. ఏదైనప్పటికీ కూడా వెల్ ప్లాన్గా చేసుకుని వెళ్ళగలిగితే మనకు ఎంత అవసరమో అంతే. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మనకు మానవుడి యొక్క జీవన విధానంలోని ఆహారంకి అయ్యే ఖర్చు తక్కువ, అదర్ ఎమ్యూనిటీస్కి అయ్యే ఖర్చు ఎక్కువ. ఎన్ని లక్షలు సంపాదించిన భోజనం చేసేది మా అయితే 10,000 రూపాయల కంటే ఎక్కువ కాదు నెలకి, కానీ ఈ అదర్ ఎమ్యూనిటీస్ కోసం లక్షల్లో ఖర్చు పెడుతుంటారు. సో అలాగేంటంటే వీళ్ళకి ఈ యొక్క ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉందంటే మీ అదర్ ఎమ్యూనిటీస్ ఏదైతే మీరు దాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం కొంతవరకు సేఫ్ జోన్లో మీరు ఉండడానికి అవకాశం ఉందని చెప్పొచ్చు. సింహరాశి ఇప్పుడు కొంతమంది ఇల్లు కొనాలని ప్లానింగ్లో ఉంటారు. ల్యాండ్ విషయానికి వస్తే ఒకవేళ ఈ సంవత్సరం వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి ఆ ప్లానింగ్లో ఉంటే? ఈ సంవత్సరం అప్పు దొరుకుతున్న వీళ్ళకి ఖచ్చితంగానే, ఎందుకంటే ఖర్చు చూపించాలి కదా వాళ్ళు, మనకు పంచాంగంలో కనబడినట్టుగా 14 భాగాలు ఖర్చు అవ్వాలి అంటే అప్పు పుట్టాలి కదా ఏదో రకంగాను. ఇల్లు కొనడానికి శుభకార్యంకి ఖర్చు అవుతుంది, అలాగే ఇల్లు కొనడానికి ఖర్చు అవుతుంది. ఇటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చమ్మా, అదేమి నష్టపోండవు, ఖర్చు చేతి మీద కావాలి కాబట్టి జరుగుతుంది అంతే. సో దాన్ని మనం తప్పుగా అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఆరంభంలో గురు అనుగ్రహం ఉంది కాబట్టి ఏం చేసినా సరే దాన్ని పాజిటివ్గా వెళ్తే తప్ప నష్టంగా వెళ్ళే అవకాశం అయితే లేదని చెప్పచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి రాశి వారికి ఏమన్నా? ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయమ్మా, ఎందుకంటే మనకు 8వ ఇంట్లో రాహు కూర్చున్నాడు కాబట్టి డెఫినెట్గా రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్తో కొంత ఉంటుంది, కొంతవరకు భయపెట్టించే అవకాశం కూడా ఉంటుంది డాక్టర్స్. అలాగే గ్యాస్ట్రిక్, ఇండైజెషన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే ప్యాంక్రియాస్లోనే కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం, స్టోన్స్ సమస్య వచ్చే అవకాశం, కిడ్నీస్ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చు. ఇవన్నీ ఏజ్ని బట్టి యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఏం జరగాలి, అలాగా యుక్త వయసులో ఉన్న వాళ్ళకి అయితే గ్యాస్ట్రిక్, కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అయితే స్టోన్స్ మీద, అలాగే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవ్వడం, ఇలాగ డయాలసిస్ వరకు కూడా వెళ్ళే అవకాశం, షుగర్ లెవెల్స్ పెరగడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి బాగా కనబడుతుంది. ఎందుకంటే ఈ కోపంతో బీపీ, షుగర్స్ కూడా పెరగడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ మనం ఈ కెన్ సీ ఇన్ దిస్. గురుగారు, ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం అంటే ఏం చేసుకోవాలండి? సాధారణంగా ఈ రాశి వారికి ఇప్పుడు క్రోధనామ సంవత్సరం, కుజుడు అగ్నితత్వం గలవాడు ఉన్నాడు ఆల్రెడీ. రాశికి అధిపతి రవి, వాడు కూడా అగ్నితత్వం గలవాడు. అంటే ఈ అగ్ని చల్లార్చాలి. అగ్ని చల్లార్చాలి అంటే అభిషేకం అనేది చాలా ప్రాశస్త్యం వహిస్తున్నాము. సో అగ్నిని చల్లార్చగలిగితే అంటే బట్టతలు కూడా వచ్చేస్తుంది చాలామందికి ఈ సంవత్సరం వాళ్ళకి, సింహరాశి వారికి. సో అగ్నిని చల్లార్చాలంటే అభిషేకం చాలా అవసరం కాబట్టి శివునికి అభిషేకము, లేకపోతే గణపతికి అభిషేకము, లేకపోతే అమ్మవారికి అభిషేకము, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము. ఈ అభిషేకం అనేది నెలకు ఒకసారి చేయడం, తీర్థం తీసుకోవడం, ఇటువంటి క్రియలు 12 నెలలు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఎందుకంటే క్రోధనామ సంవత్సరంలోని మన అగ్నికి డబుల్ అగ్ని కుజుడు. సో ఇద్దరి కలయికతో ఉన్నాం కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, తీసుకున్న నిర్ణయాల్లో కూడా కొంచెం ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా అభిషేకం చేసుకుంటూ వెళ్ళగలిగే సంవత్సరం అంతా బాగానే ఉంటుంది చెప్పగలను. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శుభం బియాదు. చూసారు కదండి, క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి గురుగారు మనకి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.